ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, విశ్వాసులుగా మనము లోకములో ఉన్నాము కాని లోకానికి సంబంధించిన వారము కామని ఈ రాత్రి ఈ వాక్యము మనకు బోధిస్తుంది. అంటే మనం విషయాల గురించి ప్రాపంచిక దృక్పథాన్ని తీసుకోలేం. మన విధానాలు మరి వైఖరిలో ఇహలోక పరముగా మారకుండా ఉండటానికి నిరంతరం మనం ప్రార్థన చేస్తూ అప్రమత్తముగా ఉండాలి. ప్రియులారా, ఈ విషయాలు లోకము కోసం సాతాను యొక్క సంపూర్ణ ప్రణాళికలో భాగమని నేను నమ్ముతున్నాను. మన చుట్టూ జరిగే భయంకరమైన సంఘటనల గురించి మనము తెలుసుకున్నప్పుడు మనం కఠిన హృదయముతో మరియు మానసికంగా నిమగ్నమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి వాటి వల్ల ప్రభావితమైన వారిని మనము పట్టించుకోవాలని ఆయన కోరడము లేదు. కాని క్రైస్తవులుగా మనము శ్రద్ధ వహించాలి, అనుభూతి చెందాలి, మరియు ప్రాముఖ్యముగా విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ప్రియులారా, ప్రపంచములో ఏమి జరుగుతుందో మనము విన్నప్పుడల్లా మనము దేవుని యొక్క ఆలోచన కోసం అడగాలి. మరియు మనం ఎలా స్పందించాలని కోరుకుంటున్నాడో ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. మనం ఆయన ప్రతిస్పందనను వినాలి మరియు దానికి అనుగుణంగా మనము వ్యవహరించాలి. మనము లోకములో ఉండడానికి ఇదొక మార్గము, కాని ప్రపంచములో కాదు. ప్రియులారా, జోయల్ అనే అబ్బాయి ఆటలు ఆడుకొని తిరిగి మరలా ఇంటికి వచ్చి మేడపైన గల కరెంటు తీగపై కొన్ని పక్షులు కూర్చొని ఉండుట చూసి వాటిలో ఒకదానిని పట్టుకొనుటకు చేయి చాపాడు. జోయల్ యొక్క చేయి ఆ కరెంటు తీగకు తగిలినందున కరెంటు షాక్ కొట్టి జోయల్ క్రింద పడిపోయాడు. వెంటనే ఆ పక్షులు అక్కడి నుండి ఎగిరిపోయాయి. దానిని చూసిన జోయల్కు ఒక ప్రశ్న వచ్చింది. ఆ పక్షులకు ఏమీ కాలేదు, కాని నేను ఆ కరెంటు తీగపై చెయ్యి వేస్తే నాకెందుకు కరెంటు షాక్ కొట్టింది అని ఆ ప్రశ్న తన తల్లి యొద్ద అడిగాడు. అందుకు తన తల్లి, పక్షులు కరెంటు తీగపై కూర్చున్నప్పుడు ఈ నేలతో ఎలాంటి సంబంధం ఉండదు, కాని నీ చేతులు కరెంటు తీగను తాకినప్పుడు నీ కాళ్ళు నేలను తాకడం వలన ఆ కరెంటు తీగ నిన్ను షాక్ కొట్టింది అని చెప్పింది. అవును ప్రియులారా, ఈ పక్షులు భూమి మీద ఉండినప్పటికీ నేలతో వాటికి ఎలాంటి సంబంధం లేనందున సాధారణంగా భయము లేని జీవితం జీవిస్తూ చుట్టూ తిరుగుతున్నాయి. మనము కూడా అలాంటి జీవితం జీవించడానికి పిలువబడుతున్నాం. అది ఎలాగూ సాధ్యము అని ఆలోచిస్తున్నారా? ప్రియులారా, మనము లోకములో జీవించినప్పటికీ మనము లోకానికి చెందిన వాళ్ళము కాము అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా సెలవిచ్చున్నది. అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని లోకము వలన కలిగిన వీటి మీద వాంఛ పెట్టుకొని మనుష్యుని యొక్క ఆత్మ ఈ లోకములో జీవిస్తుంది. ఉదాహరణకు, హవ్వ తన కంటితో ఫలమును చూసింది, దానిని రుచి చూడాలి అని శరీరాశ ఏర్పడింది. ఎందుకొరకు అంటే దేవుని వలె అయిపోవాలి అని. అది జీవపు డంబమే కదా. కాని యేసు క్రీస్తు అరణ్యములో సాతాను వలన శోధింపబడినప్పుడు ఈ మూడింటిని జయించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టు మీరు కూడా ఈ లోకస్తులు కారు అని యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఇప్పటికీ గుర్తుంచుకుందాం.
మనము ఈ లోకములో జీవించినా గాని ఈ లోకస్తులు జీవించిన జీవితపు విధానము మనలను ఆకర్షించేందుకు, మనలను కదిలించుటకు చోటు ఇవ్వకూడదు. మరి లోకములో ఉన్న వాటి మీద దృష్టి ఉంచి వాటిని ప్రేమించకండి అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిచ్చినది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము లోకములో ఉండినప్పటికీ మన జీవితం లోకాన్ని సంతోషపెట్టే విధముగా ఉండకుండా దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా ఉండనివ్వండి. అలాంటి జీవితం జీవించుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన కృపామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ అత్యున్నత నామమునకై స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. అవును ప్రభువా, మేము ఈ లోకానుసారమైనటువంటి జీవితము జీవించకుండా మీ ఇష్టానుసారమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకోండి నైనా. బలవంతుడవైన దేవా, ప్రతి బిడ్డని రాత్రి బలపరచండి. ఆత్మీయ అభివృద్ధిని, విశ్వాసములో వృద్ధిని అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అన్నారు కదా ప్రభువా. కాబట్టి మేము ప్రతి క్షణము ఎడతెగక ప్రార్థించే ఆసక్తి, ప్రేరేపణను కలిగించండి. దేవా, ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మాలోని లోపాలు, పాపాలను సరిచేసుకొని వాటిని విడిచిపెట్టే జ్ఞానం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మాకున్న సమస్యలు మా ఆత్మీయ జీవితానికి అడ్డు కాకూడదు తండ్రి. మేమెప్పుడు మీ సహవాసము విడిచిపెట్టకూడదు. మాకు సహాయం చేయండి తండ్రి. ఏ చోట ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన, వాక్య ధ్యానం మానకుండా ప్రతి దినము మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, సాతాను శోధనలలో పడకుండా, అపవాది తంత్రాలకు మేము లొంగకుండా మీ దృష్టికి పవిత్రమైన యోగ్యమైన జీవితము జీవిస్తూ అనేకుల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండే ఆత్మీయ బలాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న
ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.